తెలంగాణ కేబినెట్ విస్తరణలో ముగ్గురికే చోటు దక్కడంతో తమకు మంత్రి పదవులు వస్తాయని భావించిన వారంతా అలకవహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆయన బుజ్జగించారు. మరోవైపు మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ మంత్రి జి వివేక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ నిన్న జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా దాదాపు మంత్రివర్గ విస్తరణ జరగకముందు సీఎంతో కలుపుకొని 12 మంది మంత్రివర్గంలో ఉంటే ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6 బెర్తులకు సంబంధించి ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొన్నది. కానీ నిన్న 6 బెర్తుల్లో 3 బెర్తులను మాత్రమే మంత్రివర్గంలో ఫిలప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఇంకా మిగిలినటువంటి 3 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 బెర్తులు నిన్న ఫిలప్ చేసినటువంటి 3 బెర్తుల్లో ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురు ముఖ్యంగా చెన్నూరు నుంచి గడ్డం వివేక్ కానీ, అదేవిధంగా ధర్మపూర్ నుంచి అడ్లూరు లక్ష్మణ్తో పాటు మరొక నేత మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి, ఈ ముగ్గురిని కూడా క్యాబినెట్లోకి నిన్న తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తులకు సంబంధించి దాదాపు 12 మందికి పైగా కూడా నేతలు తీవ్ర పోటీ పడ్డారు. కానీ నిన్న 3 బెర్తులు మాత్రమే ఫిలప్ చేయడంతో ముఖ్యంగా ఎవరైతే ఇంతకాలం దాదాపు 17 నెలల నుంచి కూడా తమకి క్యాబినెట్లో స్థానం దక్కుతుందనేటటువంటి ఆశతో ఉన్నారో వారు ఎవరికైతే నిన్న మొండి చేయి చూపించడం జరిగిందో వారంతా కూడా నిన్నటి నుంచి కూడా రాష్ట్ర నాయకత్వంతో పాటు అదేవిధంగా అగ్రనాయకత్వం పైన కూడా వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే నిన్న మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఆగ్రహంతో ఉన్నారో వారందరి ఇళ్లకి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కానీ, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర కొంతమంది మంత్రులంతా కూడా నిన్న ఆగ్రహంగా ఉన్నటువంటి ముఖ్యంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి నివాసానికి మంత్రివర్గ విస్తరణ జరగకముందే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 3 బెర్తులు కన్ఫామ్గా మీకు క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ కూడా నిన్న సుదర్శన్ రెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి చాలా తీవ్ర పోటీ, ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి నెక్స్ట్ ఈ జరిగేటటువంటి మంత్రివర్గ విస్తరణలో తన పేరే ఉంటుందంటూ బహిరంగంగా చెప్పినటువంటి ప్రేమ్ సాగర్ రావుని పక్కన పెట్టి ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి గడ్డం వివేక్కి మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. దాంతో చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు నివాసానికి కూడా ఈ నేతలంతా వెళ్ళి నెక్స్ట్ క్యాబినెట్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ క్యాబినెట్లోకి మిమ్మల్ని తీసుకుంటాము ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అంటూ కూడా నేను చెప్పడం జరిగింది. మరొకవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఇప్పటివరకు కూడా క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారనేటటువంటి ఆశతో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. కానీ ఆయనకి మొండి చేయి చూపించడం, దీంతో ఆయన బహిరంగంగానే నిన్న మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మంత్రులతో పాటు పీసీసీ కానీ ఇతర నేతలంతా కూడా వెళ్ళి ఆయన బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, నెక్స్ట్ క్యాబినెట్లో మీకు సముచిత ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా నిన్న హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ గతంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ముఖ్యంగా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించి కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కానీ ఈ 3 జిల్లాలకి ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతం క్యాబినెట్లో మనం చూసుకుంటే. ముఖ్యంగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి మంత్రి పదవులన్నీ కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 3 పదవులని ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే ఒక సీఎంతో పాటు కలుపుకొని 3 మంత్రి పదవులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే కేటాయించడం జరిగింది. దాంతోపాటు కరీంనగర్ చూసుకుంటే కరీంనగర్లో కూడా 3 మంత్రి పదవులు కేటాయించడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు ఖమ్మం జిల్లాకు చూసుకుంటే మరొక 3 మంత్రి పదవులు. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకే దాదాపు 9 మంత్రి పదవులు కేటాయించారు. ముఖ్యంగా మరొక నల్గొండ జిల్లాకి కానీ, అదేవిధంగా వరంగల్, ఈ 2 జిల్లాలకి ఇద్దరు
మంత్రులను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మెదక్తో పాటు ఆదిలాబాద్కి ఒక్కొక్క మంత్రిని ఇచ్చారు. కానీ ఈ జిల్లాలకు సంబంధించి మనం మొదటగా చెప్పుకున్నటువంటి 3 జిల్లాలకు సంబంధించి ముగ్గురు మంత్రి పదవులు ఇచ్చారు. కానీ అటు నిజామాబాద్కి సంబంధించి కానీ హైదరాబాదు రంగారెడ్డికి సంబంధించి కానీ ఎందుకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం ఇవ్వలేదనేది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే క్యాబినెట్లో ఆశించారో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించిన దీంతో పాటు మరొక వైపు రంగారెడ్డి హైదరాబాద్కు చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. ఇక్కడ మంత్రి పదవులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంత్రి పదవులు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఈ 2 జిల్లాలకు ఉమ్మడి రంగారెడ్డి కానీ హైదరాబాద్కి కానీ ఎందుకు క్యాబినెట్లో స్థానం కల్పించలేదు అనేది ప్రధాన ప్రశ్నగా మిగిలింది. నాయకులంతా కూడా అదే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్కి రంగారెడ్డికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తే ఇక్కడ పార్టీని బలోపేతం చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపించవచ్చు. అలాంటి ఈ 2 జిల్లాలకి ఎందుకు క్యాబినెట్లో స్థానం కల్పించలేదంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి క్యాబినెట్లో స్థానం దక్కని వారందరినీ కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నాల్లో రాష్ట్ర నాయకత్వం ఉందనే చెప్పాలి. చందు.